విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా కాంబినేషన్లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించనున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి రౌడీ జనార్దన్ అనే పవర్ఫుల్ టైటిల్ను లాక్ చేసినట్లు సమాచారం. దిల్ రాజ్ కి నష్టాన్ని మిగిల్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజ్ నిర్మించిన ఈ సినిమా దారుణంగా దెబ్బకొట్టింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. అయితే మళ్ళీ దిల్ రాజ్ బ్యానర్ లోనే ఓ సినిమా చేస్తున్నారు విజయ్. ప్రస్తుతం ఈ క్రేజీ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మే 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు రాజావారు రాణి గారు చిత్ర దర్శకుడు రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని అంగీకరించారు. దిల్ రాజు ఈ చిత్రం టైటిల్ ను లీక్ చేశారు. తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమైన రాజావారు రాణి గారు చిత్రంతో రవికిరణ్ కోలా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2019లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రాజావారు రాణి గారు తర్వాత కిరణ్ హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే రవికిరణ్ మాత్రం దర్శకుడిగా తన రెండో సినిమాని పట్టాలెక్కించడానికి ఏకంగా 5 ఏళ్లకు పైగా సమయం తీసుకున్నారు. మధ్యలో అశోకవనంలో అర్జున్ కళ్యాణం చిత్రానికి మాత్రం రచయితగా వ్యవహరించి ఆకట్టుకున్నారు. అయితే లేట్ గా వచ్చిన సాలిడ్ కంటెంట్ తో వచ్చి సర్ప్రైజ్ చేయడానికి రవికిరణ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. విజయ్ ని అభిమానులు ముద్దుగా రౌడీ అని పిలుస్తారు. దాంతో రౌడీ అనే పదం వచ్చేలా టైటిల్ ని ఖరారు చేశారనే వార్త ఆసక్తికరంగా మారింది. ఇక ఈ రౌడీ జనార్దన్ చిత్రాన్ని 2026 చివరికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మాస్ అండ్ క్రేజీ టైటిల్ ఇప్పుడు అభిమానుల్లో సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.